హాయ్ అండి. ఈరోజు ఒక కథ. విమానాశ్రయం గేట్ దగ్గర కారు దిగి సుబ్రహ్మణ్యం గారికి వీడ్కోలు చెప్పాను. ఒక చేత్తో ట్రాలీ బ్యాగ్ని తోసుకుంటూ మరొక చేతి వేళ్లతో నా ముంగురులను సరిచేసుకుంటూ ముందుకు సాగాను. ఇంతలో నా పాకెట్ జేబులో ఉన్న సెల్ మోగింది. నా కూతురు సరైనుండే ఫోన్ అని అర్థమైంది. అది 10 నిమిషాల నుండి ఫోన్ చేస్తూనే ఉంది. కానీ సుబ్రహ్మణ్యం గారి ముందు ఎలా ఎత్తటం? ఇక ఈసారి ఎత్తకపోతే అది కంగారు పడుతుందని ఫోన్ ఎత్తాను. అమ్మయ్యా, నువ్వు ఎంతకీ ఫోన్ ఎత్తకపోతే ఏమైందోనని కంగారు పడిపోయాను. సరియు గొంతులో ఆందోళన ధ్వనిస్తోంది. ఆఫీస్ పని మీద చెన్నై వచ్చాను. ప్రస్తుతం ఎయిర్పోర్ట్లో తిరుగు ప్రయాణంలో ఉన్నాను. అందుకే ఎత్తలేదు. తడబడుతూ చెప్పాను. చెన్నైనా? సరే మమ్మీ, తెలుసుగా, ఈ రోజుతో నా పరీక్షలు అయిపోయాయి. రేపు ఉదయాన్నే ఫ్లైట్ ఎక్కి నేను హైదరాబాద్ వచ్చేస్తున్నాను. నువ్వు ఇక ఆఫీస్ పనులకు కొన్ని రోజులు గుడ్ బై చెప్పాలి. మనం కలిసి ఒక 2 నెలలు సంతోషంగా టైం గడుపుదాం. సరయు హుషారుగా చెప్పింది. సర్లే, నేను ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను అని కంగారుగా ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూశాను. సుబ్రహ్మణ్యం గారు కారు కిటికీ నుండి ఇంకా నన్నే చూస్తున్నారు. చిరునవ్వుతో ఆయనను వెళ్ళిపోమన్నట్టుగా చెయ్యి ఊపాను. ఆయన కూడా చెయ్యి ఊపి వెనక్కి తిరిగారు. సెక్యూరిటీ చెక్కిన్ దగ్గర అసలే పెద్ద క్యూ చూసి గుండె గుబేలు మంది. టికెట్ ముందే కొనడంతో చకచకా నేరుగా సెక్యూరిటీ చెక్ వద్దకు వెళ్ళాను. అక్కడ ట్రేలో ఫోన్ బ్యాగ్ పెట్టి ఒక పావు గంటలో ఎలాగైతేనేం సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకున్నాను. నా ఫోన్ బ్యాగ్ తీసుకొని హుటాహుటిన బోర్డింగ్ గేట్ చేరుకున్నాను. విమానం ఎక్కి కిటికీ పక్క సీట్లో కూర్చొని ఊపిరి పీల్చుకున్నాను. సరి వస్తుందన్న ఆనందం ఒక పక్క, 2 నెలల పాటు సుబ్రహ్మణ్యం గారిని కలవలేనన్న దిగులు మరొక పక్క నన్ను కుదిపేస్తున్నాయి. నా మనసు నా స్వాధీనంలో లేకపోవడం నాకు నచ్చలేదు. అసలు ఆయనను కలవకుండా ఉండలేకపోవడం ఏమిటి? కూతురికి పెళ్లి చేయాల్సిన వయసులో నేను ఇలా ఆలోచించడం తప్పు కదా. ఆయన పట్ల నాకు ఉన్నది కేవలం ఆకర్షణ కాదు, కానే కాదు. ఆయన పట్ల అపారమైన గౌరవం, అభిమానం. అసలు మా మొదటి పరిచయం ఇక్కడే, ఈ ఫ్లైట్లోనే గమ్మత్తుగా జరిగింది. అప్పుడు ఇలాగే విండో సీట్లో కూర్చొని ఉన్నాను. కొద్దిసేపటికి సుబ్రహ్మణ్యం గారు పక్క సీట్లో వచ్చి కూర్చున్నారు. ఆయన నెరసిన జుట్టును బట్టి చూస్తే వయసు 45 నుండి 50 మధ్యలో ఉన్నట్టు అనిపించింది. ఆయనలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. ఆయన గప్పుక్కున తల తిప్పి నన్ను చూడటంతో తల తిప్పుకున్నాను. సుబ్రహ్మణ్యం అన్నారు ఆయనే పలకరింపుగా. వెంటనే కంగారుగా ఆయన వైపు తిరిగి దేవి అని అన్నాను. ఆయన కనుబొమ్మలు ఎగిరేసి మంచి పేరు అన్నారు. నాకైతే నా పేరు అస్సలు నచ్చదు. మీకు తెలుసో లేదో, ఇది రాక్షసుల గురువు శుక్రాచార్యుల వారి కూతురి పేరు. దేవి అని అటు ప్రేమికుడు ఇటు భర్త ఎవరి ప్రేమకు నోచుకొని దురదృష్టవంతురాలు అని నిర్లిప్తంగా అన్నాను. తెలుసు, దేవి అని దురదృష్టవంతురాలు కానే కాదు. ఆమె ప్రేమించిన వారు తనని మోసం చేశారు అని తెలిసాక కుంగిపోకుండా వారిని వెంటనే శిక్షించింది కదా. దానికి ఎంత ధైర్యం కావాలి అన్నారు ఆయన. ఆయన దృక్కోణం కొత్తగా అనిపించింది. మీరు గాని మనస్తత్వ శాస్త్రవేత్తలా లేక చరిత్ర పరిశోధకులా అని ఆశ్చర్యంగా అడిగాను. ఆయన గట్టిగా నవ్వి, మనసుకి చరిత్రకి ఏమాత్రం సంబంధం లేని ఉద్యోగం, కృత్రిమ మేధస్సు విభాగంలో ప్రొఫెసర్ని, ఐఐటి మద్రాస్లో అని గంభీరంగా చెప్పారు. వెంటనే నాకు తెలియకుండానే నా కనుగొమ్మలు ఎగరేసి, ఓహో, మిమ్మల్ని ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉంది. నేను ఒక కారుల తయారీ కంపెనీలో రిలేషన్షిప్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నిజానికి వివిధ విద్యా సంస్థలో ఉండే ప్రొఫెసర్లను కలిసి వారికి మా కంపెనీకి మధ్య సమన్వయం కుదర్చడం నా వృత్తి. ఇప్పుడు మా కంపెనీ కూడా డ్రైవర్ అవసరం లేని కార్ల తయారీకి రంగంలోకి దిగింది. దానికి కృత్రిమ మేధస్సులో ప్రావీణ్యత ఉన్న మీ వంటి అనుభవజ్ఞుల అవసరం మాకు ఎంతైనా ఉంది. ఆ పని మీదే కొన్ని కాలేజీలను కలవటానికి ఈరోజు చెన్నై వెళ్తున్నాను. మీకు అంగీకారం అయితే మిమ్మల్ని ఈ పని మీద కలవచ్చా అని అభ్యర్థనగా చూశాను. ఆయన తలూపి, తప్పకుండా. మా విద్యార్థులకు సిద్ధాంతాలు మాత్రమే తెలుసు. విజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వారికి కూడా తెలియదు. మీ ప్రయోగంలో భాగస్వామ్యం కావడం మాకు ఆనందమే. ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్. రేపు ఉదయాన మీరు కాలేజీకి వస్తే మా కార్యదర్శిని మీకు పరిచయం చేస్తాను. అప్పుడు అయితే
కొంచెం వివరంగా మాట్లాడొచ్చు అని విజిటింగ్ కార్డ్ నా చేతిలో పెట్టారు. నేను విజిటింగ్ కార్డ్ తీసుకొని నా బ్యాగ్లో భద్రంగా దాచుకున్నాను. అంతలో ఎయిర్ హోస్టెస్ వచ్చి ఇద్దరికీ కాఫీ అందించింది. నేను కాఫీ అందుకొని కొద్దిగా చప్పరిస్తూ, నాకు చెన్నై కొత్త, మంచి సాంప్రదాయ భోజనం ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా అన్నాను. ఆయన వెంటనే నవ్వి, భలే వారే, మఠం నిద్ర, సత్రం భోజనం జీవితం నాది. క్యాంటీన్లో తిని పబ్బం గడుపుకునే ఒంటరి పక్షిని. నన్నే అడిగారు. నాకు పెద్ద హోటల్కి వెళ్ళే అలవాటు లేదు. ఎప్పుడైనా 2-3 నెలలకోసారి శర్వాణి భవన్లో భోజనం చేసి వస్తాను. అక్కడ బానే ఉంటుంది అన్నారు. ఆయన ఒంటరి పక్షి అన్న మాట నన్ను విస్మయానికి గురిచేసింది. మొదటి పరిచయంలో అంతకంటే వివరాలుగా అడిగితే బాగుండదని ఒక చిన్న నవ్వుతో ఆ సంభాషణను ఆపేశాను. ఆ మర్నాడే ఆయనను కలవటానికి ఐఐటి మద్రాస్ ఆవరణలోకి అడుగుపెట్టాను. విశాలమైన క్యాంపస్లో పచ్చటి ప్రకృతి నడుమ పెద్ద పెద్ద భవనాలతో ఆ క్యాంపస్ ఎంతో రమణీయంగా ఉంది. క్యాంపస్లో నడిచి వెళ్తుంటే దారి పక్కనే చెంగు చెంగుమని ఎగిరే జింకలు నన్ను ఆకట్టుకున్నాయి. వాటిలాగే నా మనసు కూడా ఆయనను కలవడానికి ఉవ్వెల్లూరుతున్నది. కాలేజీ వాతావరణంలో అడుగుపెట్టాక పూలతో చేసిన స్వాగతం ముగ్గు చూసి ఆశ్చర్యపోయాను. దేవ్యాని అన్న పిలుపుకి తల ఎత్తి చూశాను. ఎదురుగా సుబ్రహ్మణ్యం గారు. నేను ముగ్గుకేసి తదేకంగా చూడడం గమనించిన ఆయన, ఈరోజు కంపెనీలు ఇంటర్వ్యూలు మొదటి రోజు. డే 0 కంపెనీ వాళ్ళ కోసం ఈ స్వాగత సత్కారాలు. ఈరోజు అర్ధరాత్రి నుండి కంపెనీలు విద్యార్థుల కోసం పోటీలు పడతాయి అన్నారు. ఓ అవును కదా, మా కంపెనీ కూడా ఆ క్యూలో ఉంది. అయితే రేపు ఉదయాన్నే పేపర్లలో, టీవీలలో ఎవరికి ఎంత ప్యాకేజ్తో జీతాలు వచ్చాయో మారు మోగుతుంది అన్నమాట అన్నాను. ఈ పత్రికలు, న్యూస్ ఛానల్ హడావిడి వల్ల ఐఐటీలు అంటే కేవలం అత్యధిక ప్యాకేజీల కోసం విద్యార్థులను సిద్ధం చేసే సంస్థలు అన్న అభిప్రాయం ప్రజలలో కలుగుతుందేమో. ఇక్కడ జరిగే పరిశోధనల విలువలు ఎంతమందికి అర్థమవుతోంది? అలాగే ఇక్కడ విద్యార్థులకు మేం నేర్పే క్రమశిక్షణ, ఎంతటి కష్టమైన అంశాన్ని అయినా లోతుకు వెళ్ళి ఆకలింపు చేసుకునే శిక్షణ, వీటి గురించి కూడా ఎంతమందికి అవగాహన కలుగుతోంది అని నిట్టూర్చారు. ఎందుకు తెలియదు, ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణంలో జరిగే పరిశోధనలు, అత్యుత్తమ నైపుణ్యం ఉన్న విద్యార్థులు, వీటి గురించే కదా మాలాంటి కంపెనీలు మీ ముందు క్యూ కట్టేది అన్నాను. ఆయన కూడా చిన్నగా నవ్వి, మాకు మీ ఫ్రెండ్స్ అవసరం, మీకు మా పరిశోధనలు, విద్యార్థులు అవసరం అంటూ ఆయన రూమ్కి దారి చూపించారు. ఆయన గదిలోకి అడుగుపెట్టగానే గంభీరంగా అనిపించింది. అటకలు నిండిన పుస్తకాలు ఆయనలోని విజ్ఞానానికి అద్దం పడుతున్నాయి. అద్దాల బీరువాల నుండి తొంగి చూస్తున్న జ్ఞాపికలు ఆయన ప్రతిభను తెలియజేస్తున్నాయి. అవన్నీ పరికరిస్తూ కుర్చీలో కూర్చుండిపోయాను. కొద్దిసేపటికి నా సందేహాలన్నీ వెలబుచ్చాను. ప్రకృతి మేధస్సుతో మాట్లాడే పర్సనల్ అసిస్టెంట్లు, ఏ భాష నుండి ఏ భాషకైనా అనువదించే ట్రాన్స్లేటర్లు, ఫోటోలు వీడియోల నుండి మనుషులను గుర్తించే డిటెక్టర్లు, అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, ఇలా ఎన్నో ఉపయోగాలు. వీటి మీద మనం నిజంగానే ఆధారపడవచ్చా? 100% ఖచ్చితంగా ఏదీ ఉండదు. దాని పనితీరు, అది మనం దానికి ఇచ్చే సమాచారం, శిక్షణ బట్టి ఆధారపడి ఉంటుంది. అదేగా మా పని అంటూ ఆయన అల్మారాలో నుండి కొన్ని పత్రాలు తీసి చదవమని ఇచ్చారు. అవి చదువుతుండగా కొద్దిసేపటికి కార్యదర్శి గారు అక్కడికి వచ్చారు. 1 గంట సేపు సంప్రదింపులు, చర్చలు జరిగిన తర్వాత ఒక ఒప్పందం కుదిరి సంతకాలు చేసుకున్నాం. అది ముగిసిపోగానే సుబ్రహ్మణ్యం గారు నన్ను వారి క్యాంటీన్లో భోజనానికి ఆహ్వానించారు. సాంప్రదాయ భోజనం ఎక్కడా అని అడిగారు. నాకు తెలిసింది ఇక్కడే, రండి అంటూ క్యాంటీన్ లోపలికి అడుగుపెట్టారు. క్యాంటీన్ విశాలంగా, శుభ్రంగా ఉంది. ఒక కిటికీ పక్కన ఒక చిన్న టేబుల్, 2 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. అక్కడే వెళ్ళి కూర్చున్నాం. అన్నం, 2 కూరలు, సాంబారు ఉన్న తాళి ప్లేట్ తీసుకొచ్చి ఒక కుర్రాడు మా ముందు పెట్టాడు. సాంబారు, అన్నం ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే రుచిగా అనిపించింది. మీ క్యాంపస్లో భోజనం చాలా రుచిగా ఉంది. అందుకే మీరు బయట ఎక్కడ హోటల్లో తినవలసిన అవసరం లేదు. మరింత సాంబారు అన్నంలో కలుపుకుంటూ అన్నాను. మొదటిసారి తింటున్నప్పుడు బ్రహ్మాండంగానే ఉంటుంది. పోను పోను ఇదే భోజనం రుచి తగ్గుతుంది అని నవ్వారు. నేను కూడా నవ్వి, మీ సిద్ధాంతం నిజమేనండి,
ఇంతకీ మీరు ఈ క్యాంపస్లో ఎప్పటి నుండి ఉంటున్నారు అని కిటికీలో నుండి బయటకు చూస్తూ అన్నాను. 20 ఏళ్ల నుండి. నాకు తెలిసింది ఇదే ప్రపంచం. నేను పిహెచ్డి చేసింది కూడా ఇక్కడే, ప్రొఫెసర్గా సెలెక్ట్ అయిపోయింది కూడా ఇక్కడే అన్నారు. నిజంగా క్యాంపస్ చాలా బాగుంది. నేను ఇక వెళ్ళాలి. అసలే ఇది అనుకోని అపాయింట్మెంట్ కదా, ఫ్లైట్కి టైం అయింది. ఇక వస్తాను అంటూ లేచాను. ఆయనకు వీడుకోలు చెప్పి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాను. ఆ తర్వాత ఆఫీస్ పని మీద ఇంకొకసారి ఆయనను కలిశాను. ఆయన హుందాతనం, సాదాసీదా వ్యక్తిత్వం, అపారమైన విజ్ఞానం, అన్నిటికన్నా మించి చిన్న పిల్లల్లాంటి కుతూహలం ఆయన మీద గౌరవం, అభిమానం పెరిగేలా చేశాయి. మొదట 2 సంభాషణలు ఆఫీసు, ప్రాపంచిక విషయాల మీద నడిచాయి. 3వసారి కలిసినప్పుడు ఆయన వ్యక్తిగత జీవితంలో ఉన్న సంక్లిష్టత అర్థమైంది. ఈసారి ఎప్పటి నుండో అడగాలనుకున్న ప్రశ్న చొరవ చేసి అడిగేశాను. ఎప్పటి నుండో గమనిస్తున్నాను. అసలు మీ పరిశోధన వ్యాసాలు ఇంత సంక్లిష్టంగా ఎందుకు రాస్తారు? మీరు వాడే ఫార్ములాలు, టెక్నాలజీ పదాలు అవన్నీ సామాన్య మానవుడికి అర్థమయ్యేలా ఎందుకు రాయరు? ఆయన ఒక్క క్షణం ఆగి చెప్పారు. కెమిస్ట్రీలో కూడా ఫార్ములాలు గందరగోళంగానే ఉంటాయి. అవన్నీ కష్టంగా ఉన్నాయి అంటే ఎలా? ఎవరైనా ఆ సబ్జెక్టుల మీద అవగాహన ఏర్పరచుకోవాలంటే కష్టపడి చదవాలి. వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే కదా అవి గుర్తుండేది అన్నారు. నేను తల పంకిస్తూ, నిజానికి క్లిష్టమైన దానిని సరళంగా అంటే సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా రాయటమే కదా చాలా కష్టం. అలా చేయడం వల్ల మీరు ఇంకా చాలామందికి దగ్గర అవ్వచ్చు కదా అన్నాను. ఆయన కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని సంకోచించాను. కాసేపటికి నిట్టూర్చి అన్నారు. నిజానికి నాకు అలా సంక్లిష్టంగా ఆలోచించడమే సంతోషాన్ని ఇస్తుంది. అదే నా బలం, బలహీనత అన్నారు. నేను అర్థం కానట్టు చూశాను. ఈ సంక్లిష్టత వలనే నాకు ఇంత గుర్తింపు వచ్చింది. దానివలనే ఒక రకంగా ఏకాకిగా మిగిలిపోతాం. అమ్మా నాన్న ఉన్నంతకాలం ఒంటరితనం అంటే తెలియలేదు. వాళ్ళు దూరమయ్యాక ఎవరికీ మానసికంగా దగ్గర కాలేకపోయింది. అందుకే అంటూ నా వైపు చూశారు. నేను శ్రద్ధగా వింటున్నాను. నాకు యుక్త వయసులో కూడా ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి అన్న ధ్యాసే లేదు. నేను పరిశోధనలు, చదువు తప్ప వేరేవి ఏమీ తెలియని సాదాసీదా బోరింగ్ మనిషిని. అక్కడికి అమ్మ బలవంతం మీద 2-3 అమ్మాయిలను కలిశాను. కానీ ఎందుకో వాళ్ళకి నాకు పొంతన కుదరలేదు. అమ్మాయిలకు సినిమాలు, షికార్లకు వెళ్ళాలని, భర్త నుండి ప్రేమగా 4 మాటలు, కానుకలు కావాలని, ఇలా ఏవో చిన్న చిన్న సాధారణ కోరికలు. అలాంటి వాళ్ళు నన్ను పెళ్లి చేసుకొని ఏం సుఖపడతారు చెప్పండి? అందుకే ఆ ప్రయత్నాలన్నీ మొగ్గలోని తుంచేశాను. ఇక అమ్మ నాన్న చనిపోయాక పెళ్లి ప్రస్తావన తెచ్చిన వాళ్ళే లేరు అనుకోండి. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, నేను ఒక సామాన్య జీవితం ఎందుకు గడపలేను అని ఒక నిట్టూర్పు విడిచారు. అమ్మాయిలు అందరూ అలానే ఉండరు. నాకు తెలిసి మీరు మీకు సరిపోయే అమ్మాయిని కలవలేదు. ఎందుకంటే మీరు ఆమెతో సమయం గడపటానికి ప్రత్యేకంగా ప్రణాళిక వేసుకోనక్కర్లేదు. మీకు కావలసిన వ్యక్తి దొరికినప్పుడు మీరు ఆమెతోనే ఎప్పుడూ ఉండాలని కోరుకుంటారు. అలాగే మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తి మీకు ఇష్టమైన మీ సంక్లిష్టతను కూడా ప్రేమిస్తుంది అన్నాను. ఆయన సాలోచనగా నా వైపు చూశారు. ఆయన దీర్ఘంగా ఒక శ్వాస తీసుకొని నవ్వుతూ, ఇంత అర్థం చేసుకునే భార్య దొరికినందుకు మీ వారు అదృష్టవంతులు అన్నమాట అని నవ్వారు. నేను శూన్యంలోకి చూస్తూ, అలా అనుకొని ఉంటే మరో పెళ్లి చేసుకోరుగా అని నాలుక జారి చప్పున ఆపేశాను. ఆయన షాక్ తగిలినట్లు నాకేసి ఆశ్చర్యంగా చూశారు. ఆ రోజు సంభాషణ ఇద్దరి మనసులలోని భారాన్ని తగ్గించేసింది. ఆ తర్వాత నుండి చెన్నై వెళ్ళినప్పుడు ఆయన కోసం ప్రత్యేకంగా వండి తీసుకెళ్లే దానిని. ఆయన తృప్తి తింటుంటే మనసుకి సంతోషంగా ఉండేది. అలాగే నేను చెన్నై వెళ్ళినప్పుడల్లా ఆయన నాకు క్యాంపస్లోని ప్రదేశాలని తిప్పి చూపించేవారు. ఆ తర్వాత చెన్నైలో నృత్య ప్రదర్శనలను, సంగీత కచేరీలకు నేను వెళ్ళినప్పుడు ఆయన కూడా తోడు వచ్చేవారు. నెమ్మదిగా నాకు చెన్నై రాకపోకలు ఎక్కువయ్యాయి. ఆయనతో మనసులో విషయాలు స్వేచ్ఛగా పంచుకునే చనువు ఏర్పడింది. నాకు ఆయన మీద ఉన్నది అభిమానం మాత్రమేనా? మరి నా మనసు ఆయనని చూసినప్పుడల్లా ఎందుకు ఆనందంతో ఉరకలు వేస్తుంది?
ఆయనతో మాట్లాడుతుంటే గుండె వేగం ఎందుకు పెరుగుతుంది? ఆయన సూటిగా కళ్ళలోకి చూస్తే పెదవి ఎందుకు వణుకుతుంది? ఆయనకు దూరమైతే ఆయన గురించిన ఆలోచనలు నన్ను ఎందుకు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి? ఈ అనుభూతులని ఏమంటారు? ఖచ్చితంగా ప్రేమే. సరయు కాలేజీకి వెళ్ళి దూరమైన ఈ సంవత్సరం ఆయనకు దగ్గరయ్యాను. కానీ ఈ విషయం సరయుకు తెలిస్తే నా గురించి అసలు ఏమనుకుంటుంది? ప్రేమ విషయంలో జీవితంలో ఒకసారి మోసపోయిన నేను మళ్ళీ దానికోసం అర్రలు చాచటం ఎంతవరకు సబబు? గతం గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే తల తిప్పి కిటికీ నుండి బయటకు చూశాను. కిటికీలో నుండి హైదరాబాద్ నగరం దేదీప్యమానంగా వెలుగుతుంది. కొద్దిసేపట్లో విమానం హైదరాబాద్లో దిగబోతుంది. సరయు ముంబై నుండి ఉదయాన్నే వచ్చింది. సంవత్సరం తర్వాత దాన్ని చూసి మనసు సంతృప్తిగా ఉంది. పరీక్షలు రాసి రాసి అలసిపోయిందేమో. అది 2 రోజుల పాటు మొద్దు నిద్రపోతూనే ఉంది. ఆ తర్వాత వరుసగా కాలేజీ కబుర్లు, ముంబై కబుర్లు లొడలొడ చెప్తూనే ఉంది. రోజు ఉదయాన్నే లేచి ఇద్దరం జాగింగ్ చేస్తాం. ఆ తర్వాత 2 రోజులు ఇద్దరం కలిసి షాపింగ్కి తిరుగుతాం. రాత్రికి ఇద్దరం కలిసి ఇంట్లోనే సినిమా చూస్తాం. ఇలా వారం రోజులు సరదాగా రోజులు గడుస్తున్నాయి. నేను సాధ్యమైనంత వరకు సుబ్రహ్మణ్యం గారి ఆలోచనలు రాకుండా బిజీగా సరయుతో గడపటానికి ప్రయత్నిస్తున్నాను. ఎప్పుడైనా ఆయన మెసేజ్ చేస్తే మటుకు రాత్రిళ్ళు ఆయనతో 5-10 నిమిషాలు చాటింగ్ చేసేదాన్ని. సరయు గమనిస్తుందేమోనన్న అనుమానం వచ్చి 2 రోజుల నుండి అది కూడా మానేశాను. ఇక ఈ రోజు తనకి ఇష్టమైన చక్కెర పొంగలి చేద్దామని నా హడావిడి. సరయు వంటగదిలో గట్టు ఎక్కి కూర్చొని కబుర్లు చెప్తోంది. నేను ఏలాకులు కల్వంలో వేసి నూరాను. అమ్మా, నీకు చాదస్తం ఎక్కువైంది. ఇప్పుడు ఏలాకులు లేకపోతే ఏమైంది అంది కాళ్ళు ఊపుకుంటూ. వంట చేయటంలో బద్ధకం పనికి రాదు. అన్ని సమపాలల్లో ఉంటేనే ఆ రుచి వస్తుంది అంటూ గెరిటతో చక్కెర పొంగలిని కలయబెట్టాను. ఉడుకుతున్న గిన్నెలో నుండి కొంత చక్కెర పొంగలిని స్పూన్తో తీసుకుంటూ, నీకు వంట ఇంత బాగా ఎలా వచ్చు, ముఖ్యంగా సాంప్రదాయ వంటలు అంది. అదంతా మీ నాన్నమ్మ చలవే. ఆవిడే నాకు వంట నేర్పింది అని గోడకి దండ వేసి ఉన్న ఆవిడ ఫోటో వైపు చూశాను. సరయు 1 నిమిషం ఆగి, అమ్మా, నేనొక మాట అడగొచ్చా అంది. ఏంటి అన్నట్టు తలెత్తి చూశాను. ఏమీ లేదులే అంటూ సరయు ఏవో ఆలోచనలోకి వెళ్ళిపోయింది. ఏంటి చెప్పు అంటూ డబ్బాల నుండి కాజు కిస్మిస్ బయటికి తీశాను. అమ్మా, నేను వచ్చే ముందు నాన్నని కలిసి వచ్చాను అని గొనిగింది. ముహు అని ముక్తసరిగా సమాధానం ఇచ్చాను. నాన్న హ్యాపీగానే ఉన్నారు. నిన్ను అడిగానని చెప్పమన్నారు. ఈసారి స్వరం కొంచెం పెంచింది. మంచిది అంటూ బాణాలిలో నెయ్యి వేసి గ్యాస్ వెలిగించాను. అమ్మా అని సరియు ఆగిపోయింది. వెనక్కు తిరిగి దానివైపు చూశాను. నేను ఎప్పటి నుండో అడుగుతున్నా, నువ్వు చెప్పలేదు. నాన్న కూడా చెప్పారు. అసలు మీరు ఎందుకు విడిపోయారు? ఈసారి దాని గొంతులో విప్లవం ధ్వనించింది. నాకు ఎక్కడి నుండి మొదలుపెట్టాలో, ఎలా మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు. నాన్న పెద్ద హాస్పిటల్లో సర్జర్. నీది కూడా పెద్ద ఉద్యోగమే. అసలు మీకు మనస్పర్ధలు ఎలా వచ్చాయి? అమ్మ ప్లీజ్, ఇప్పుడు నాకు కూడా వయసు వచ్చింది కదా, ఇప్పుడు నేను అర్థం చేసుకోగలను అంటూ దాని డిమాండ్ను బయట పెట్టింది. ఇక చెప్పక తప్పదు అని అర్థమైంది. మనసు అగాధాల్లో కూరుకొని పోయిన గతాన్ని తవ్వి తీశాను. గ్యాస్ కట్టేసి వెనక్కి తిరిగి చూశాను. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఒక యాక్సిడెంట్లో మా అమ్మ నాన్న చనిపోతే ఎదురింట్లో ఉండే మీ నాన్నమ్మ నన్ను చేరదీసి తన ఇంటి కోడలుగా చేసుకున్నారు అని నీకు తెలుసుగా అన్నాను. అవును, నాన్నమ్మ నువ్వు మదర్ డాటర్లానే ఉండేవారు. మరి నాన్నతో ఏంటి సమస్య? అలా 18 ఏళ్లకే నాకు పెళ్లి జరిగిపోయింది. మీ నాన్నమ్మ అంటే నాకు అపారమైన అభిమానం ఉండేది. వాళ్ళది పెద్ద సాంప్రదాయ కుటుంబం. అందుకే పెళ్ళయ్యాక ఎప్పుడు ఆవిడ వెంటే ఉంటూ ఆమె చెప్పినట్లే నడుచుకుంటూ ఇంటి పనులలో, వంట పనిలో తీరిక లేకుండా గడిపేదానిని. మీ నాన్న సాంప్రదాయ కుటుంబంలో పుట్టినా ఆయనకు ఆధునిక భావాలు, వాస్తవిక దృక్పథం ఎక్కువగా ఉండేవి. పెళ్లి తర్వాత ఆయన ఎప్పుడూ ముభావంగా ఉంటే అది ఆయన తీరు అనుకున్నాను. కానీ ఆయన నా మీద జాలి, ఆయన తల్లి మీద ప్రేమ వల్ల ఏదో మొక్కుబడిగా నన్ను పెళ్లి చేసుకున్నారు. కానీ నా మీద ప్రేమ కానీ గౌరవం కానీ లేదని నెమ్మదిగా అర్థమైంది. కానీ అప్పటికే మా మధ్య ఉన్న బంధానికి సాక్ష్యంగా నువ్వు కడుపులో పడ్డావు. నువ్వు కడుపులో ఉన్న సమయంలోనే తెలివి, అందం ఉన్న తోటి సర్జన్ను మీ నాన్న ఇష్టపడ్డారు.
విషయం తెలిసి మీ నాన్నమ్మ పెద్ద గొడవ చేసింది. నేను మాత్రం ప్రతిఘటించలేదు. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించడం లేదని ప్రతి నిమిషం గుర్తుకు వస్తూ కూడా ఆయనతో గడపడం ఎలాగా? అందుకే విడాకులకు ఒప్పుకున్నాను. అలా నువ్వు పుట్టకముందే ఆయన నాతో విడిపోయారు. ఆ తర్వాత మీ నాన్నమ్మ నిన్ను పెంచుతూ నన్ను చదివించి ఉద్యోగస్తురాలని చేసింది. మీ నాన్న సంపాదన మీద ఆధారపడకుండా ఆత్మగౌరవంతో నా కాళ్ళ మీద నేను నిలబడేలాగా చేసింది. ఈ జీవితం ఆవిడ చలివే అంటూ చెంగుతో కన్నీళ్లు తుడుచుకున్నాను. సరియు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను హత్తుకుంది. కళ్ళు తుడుచుకుంటూ నా వైపు చూసి అమ్మా నువ్వు చాలా గ్రేట్ అంటూ మళ్ళీ హత్తుకుంది. నేను సరియు ముఖాన్ని చేతిలోకి తీసుకుని అన్నాను, నీకు మీ నాన్న మీద గౌరవం తగ్గకూడదని ఇన్నాళ్ళు నీకు ఈ విషయం చెప్పలేదు. ఒకందుకు మీ నాన్నకి అందుకే కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన అలా చేయకపోతే నేను కుపస్థ మండుకంలా ప్రపంచం తెలియకుండా ఉండిపోయేదానిని. నాన్న మీద నీకు ఇంకా ప్రేమ ఉందా? సరియు నా కళ్ళలోకి చూసి అడిగింది. మీ నాన్న మీద నాకు ద్వేషం లేదు, కానీ ప్రేమ ఎలా ఉంటుంది? ఒక స్త్రీని భర్త తన జీవితంలో నీకు స్థానం లేదు అని చెప్తే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఆ నిజాన్ని జీర్ణం చేసుకోలేక ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసా? ఎప్పుడైతే నా అణువణువున ఆయన మీద నిండిన ప్రేమ నశించిందో అప్పుడే నా మనసు ప్రశాంతంగా మారింది అని ప్రశాంతంగా చెప్పాను. సరియు మళ్ళీ నన్ను గట్టిగా పట్టుకొని అంది, అమ్మ పీజీకి వెళ్ళినప్పటి నుండి నువ్వు ఒక్కదానివే అయిపోయావు, మరి నీకు తోడు ఎలా అని సన్నగా కొనిగింది. కొంపదీసి నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని ఎదురు ప్రశ్న వేశాను. ఎవరు లేరులే అమ్మా, ఆయన ఎవరైనా ఉంటే నీకు ముందే చెప్తాలే, నేనేమి దాచను అన్నట్టు నా స్నేహితురాలు జహ్నవి నిశ్చితార్థానికి మనం ఎల్లుండి వెళ్తున్నాం అంది. జహ్నవి అంటే ఎవరు? అదేనమ్మా నా ఇంటర్ క్లాస్మేట్, గుర్తులేదా? ఓ గుర్తొచ్చింది. అయినా నేను ఎందుకే అమ్మా, అది నేను అప్పటి నుండి టచ్లోనే ఉన్నాం. అది రమ్మని బలవంత పెడుతుంది. మరేమో నాకు సెలవులు ఉన్నవే కొన్ని రోజులు, నిన్ను వదిలి ఉండటం ఎలా? అయినా అందరు పేరెంట్స్ వస్తున్నారు, నువ్వు రావాల్సిందే అని గారాబం పోయింది. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి? చెన్నై అంది. జాహ్నవి నిశ్చితార్థం కోసం చెన్నైలోని ఒక ప్రముఖ 5 స్టార్ హోటల్ సన్నద్ధం అవుతోంది. దేశ విదేశాల నుండి తెప్పించిన ఊదా గులాబీ రంగుల ఆర్చిడ్లు, లిల్లీ పూలతో వేదిక అలంకరించి ఉంది. స్టేజ్ వెనక ఎరుపు బంగారు వర్ణాల షాటిల్ కటన్లతో అలంకరించి ఉంది. జాహ్నవి ఫియాన్సీ సూటు బూటుతో సిద్ధమై ఉన్నాడు. జాహ్నవి లేత గులాబీ రంగు గాగ్రాలో చూడముచ్చటగా ఉంది. వారిద్దరి కోసం తెచ్చిన 3 అంతస్తుల కేకు ప్రత్యేక ఆకర్షణగా ఉంది. నిన్ననే మేము హోటల్లో బస చేశాం. ఇక్కడెవరూ తెలియని వాళ్ళతో ఇబ్బందిగానే ఉంది, కానీ సరియు మాట కాదనలేక వచ్చాను. అంతలో నా చూపులు గుమ్మంలో అడుగుపెట్టిన వ్యక్తి వైపు పడ్డాయి. సుబ్రహ్మణ్యం గారు ఇక్కడికి ఎలా అని ఆశ్చర్యపోయాను. ఆయన నీకు తెలుసా? సరియు నా వైపు తిరిగి చూసింది. ఆయన ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కదా, ఆఫీస్ పని మీద ఇదివరకు కలిశాను అన్నాను. హో, జాహ్నవి ప్రొఫెసర్ అనుకుంటా. నీకు ఆయన పరిచయం అంటున్నావు కదా, కొంచెం నువ్వు దగ్గరుండి ఆయనకు మర్యాదలు అందేలా చేస్తావా? నాకు జాహ్నవితో కొంచెం పని ఉంది అంటూ నా వైపు అభ్యర్థనగా చూసింది. నేను సుబ్రహ్మణ్యం గారి వద్దకు వెళ్ళి పలకరించాను. ఆయన నన్ను చూడగానే షేక్ హ్యాండ్ ఇచ్చి నన్ను ఒకసారి ఎగాదిగా చూసి నీ రొంబ అలహరుక అన్నారు. ఆయన ఏంటి ఎప్పుడు లేనిది అందంగా ఉన్నానని ఇలా అనేశారు. నాకు తమిళం అర్థం రాదనుకున్నారా అని కాసేపు తటపటాయించాను. ఒక్కసారి ఉక్కిరి బిక్కిరి అయింది. కొద్దిసేపటికి సంభాళించుకొని థ్యాంక్యూ, మీరు నన్ను ఎప్పుడు చీరలో చూడలేదు కదా అని చీర కొంగును నిండుగా కప్పుకున్నాను. ఇక్కడికి ఎలా అని ఆశ్చర్యంగా అడిగాను. ఒక రకంగా కారణం మీరే అని నవ్వుతూ అన్నారు. నాకు అర్థం కానట్టు చూశాను. మీరే కదా అందరితో కలవమని నేర్పింది. నా కుటుంబం, నా స్టూడెంట్సే కదా, అందుకే వచ్చాను అన్నారు. ఆయనకు ముందు వరుసలో ఉన్న కుర్చీ చూపించి ఆయన పక్కనే కూర్చున్నాను. ఇద్దరం ఆసక్తిగా వేదిక మీద జరగబోయే వేడుకను తిలకిస్తున్నాం. జాహ్నవి, సరయు, ఆమెకు కాబోయే వరుడు, ఇరువైపులా స్నేహితులతో వేదిక అంతా కోలాహలంగా ఉంది. వరుడు జాహ్నవికి ఉంగరం తొలగబోతుంటే సరయు, ఆమె స్నేహితులు అతడికి అడ్డుపడ్డారు. అతడు మోకాల మీద నుంచొని ముందు ఆమెకు ప్రపోజ్ చేయాలని బలవంతం చేశారు. అతడు సిగ్గుపడుతున్నట్లు నటించి మోకాల మీద నుంచొని ఒక గులాబీతో
ఆమెను అభ్యర్థించాడు. జాహ్నవి ముసిముసి నవ్వులతో ఆ గులాబీ తీసుకుంది. ఆ తర్వాత అతడు గులాబీ లాంటి డబ్బా తెరిచి అందులో ఉన్న వజ్రపు ఉంగరం ఆమె వేలికి తొడిగాడు. కాసేపు ముచ్చట్లతో హాల్ అంతా మార్మోగింది. ఆ ముచ్చట్లు కూడా ఆ హోరులో కలిసిపోయాయి. ప్రేమించానని చెప్పటానికి ఇంత నాటకీయత అవసరమా? నెమ్మదిగా అన్నాను. వాళ్ళు గుర్తింపు కోసం ఉబలాటపడే యవ్వనంలో ఉన్నారు. వారి సరదాలు వారివి అన్నారు. నిజమే, కానీ ఒకరి మీద ప్రేమను మరొకరు తెలుపుకునే మధుర క్షణం అది. ఆ భావనను సహజంగా ప్రేమగా ఏకాంతంలో చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది కదా అన్నాను. నాకు మీతో జీవితాంతం కలిసి ఉండాలని ఉంది. ఇంత సాదాసీదాగా చెప్తే మీరు ఒప్పుకుంటారా అని నా వైపు చూశారు. అనుకోని ఆ మాటలకు నేను ఒక్క క్షణం నివ్వెరపోయాను. నా చుట్టూ భూమి ఒకసారి కంపించినట్టు అయింది. ఏమి చెప్పాలో తెలియక ముఖం తిప్పుకున్నాను. సరదాకి కాదు, మనస్ఫూర్తిగానే అడిగాను. చెప్పండి, మీరు ఒప్పుకుంటారా? ఆయన మాటలు సూటిగా తగిలాయి. కొద్దిసేపు ఆలోచించి క్లిష్టమైన ప్రశ్న అన్నాను. ఆ ప్రశ్నను, దానిని తేలికపరిచే సమాధానం ఈసారి మీ దగ్గరే ఉంది అన్నారు. కాని ఎలా? మీరు మేధావి, సమాజంలో మంచి పలుకుబడి, గౌరవం ఉన్నవారు. నేను భర్త వదిలేసిన ఒంటరి స్త్రీని, ఇంకా యుక్త వయసులో ఉన్న కూతురి బాధ్యత కూడా ఉంది. నేను మీ స్థాయికి ఎలా సరితూగగలను అని తలదించుకున్నాను. ఆయన నా చేతిలో చెయ్యి వేస్తూ, ఈ వయసులో మనకి కావలసినది కేవలం మనసుని అర్థం చేసుకుని ప్రేమించే మనిషి. ఏ సమయంలోనైనా సాంత్వన చేకూర్చగలిగే ఒక నీడ. మీరే కదా చెప్పారు, మనసుకు ఇష్టమైన మనిషి దొరికినప్పుడు ఆ మనిషితోనే ఎప్పుడూ ఉండాలనిపిస్తుంది అని. నాకు మీతో ఉంటే అలాగే అనిపిస్తుంది. అంతకు మించిన అర్హత కావాలంటారా? మీ కాళ్ళ మీద నిలబడి ఇంత స్థాయికి వచ్చారు. మీ అమ్మాయి సరయు కూడా మంచి పొన్ను. మీరు ఒప్పుకుంటే నాకు మీతో పాటు నడిచి వచ్చే కూతురు కూడా దొరుకుతుంది. చెప్పండి, నన్ను భరించగలరా అని నా కళ్ళలోకి సూటిగా చూశారు. ఏమి చెప్పను తడబడుతూ. కాని సరియు అన్నాను. నాకు ఇష్టమే అంటూ సరియు వెనక నుండి మా ఇద్దరి భుజాల మీద చేయి వేసింది. సుబ్రహ్మణ్యం గారు వెనక్కి తిరిగి నవ్వుతూ సరయుకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. సరియు, మీకు తెలుసా అని నేను కళ్ళు పెద్దవి చేసి ఇద్దరి వైపు చూశాను. సుబ్రహ్మణ్యం గారు నవ్వి, అవును, నిన్న జాహ్నవితో పాటు నన్ను పిలవటానికి వచ్చింది. మీ కూతురునని పరిచయం చేసుకుంది. మరి నీ నిశ్చితార్థం ఎప్పుడు సరయు అని అడిగితే, మా అమ్మకి ముందు పెళ్లి చేయాలి, మంచి సంబంధాలు ఉంటే చూడండి సార్ అని నాకే చెప్పింది అంటూ సుబ్రహ్మణ్యం గారు పెద్ద పెట్టున నవ్వారు. నేను ఒకంత ఆశ్చర్యంగా, మరింత అయోమయంగా సరయు వైపు చూశాను. సరయు నవ్వును లోపల దాచుకుంటూ, అమ్మా, సరే, అసలు విషయం చెప్తాను. నువ్వు జాహ్నవిని గుర్తుపట్టలేదు, కానీ జాహ్నవి నువ్వు ఐఐటి క్యాంపస్లో సుబ్రహ్మణ్యం గారిని కలవటం 2-3 సార్లు చూసిందట. మాటల మధ్యలో ఈ విషయం నాకు చెప్పింది. జాహ్నవి ద్వారా ప్రొఫెసర్ గారి గొప్పతనం తెలిసింది. అందుకే మీ పరిచయం పెళ్లి వరకు ఎందుకు వెళ్ళకూడదు అని ఆలోచించాను. ఇంటికి వచ్చాక కూడా నువ్వు అప్పుడప్పుడు పరధ్యానంగా ఉండడం గమనించాను. సారీ, ఒకసారి నీకు తెలియకుండా నీ ఫోన్లో ఆయనతో సంభాషణలు కూడా చదివాను. అవి చూశాక మీరు ఇద్దరికి ఒకరంటే ఒకరికి అభిమానం ఉన్నదని అర్థమైంది. మీరు ఇద్దరు అలా గుడ్స్ బండిలాగా ప్రేమించుకుంటుంటే దానిని ఫ్లైట్ ఎక్కించాలని నిర్ణయించుకున్నాను. అందుకే నాన్న ఇంకా నీ మనసులో లేరని మొన్న సంభాషణ ద్వారా నిర్ధారించుకున్నాను. నా అదృష్టం కొద్దీ జాహ్నవి ఎంగేజ్మెంట్ కూడా కలిసి వచ్చింది. ఆ వంకతో సుబ్రహ్మణ్యం గారిని కలిసి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఆయనకు కూడా నా గురించి భయాలు ఉంటాయి కదా. అందుకే అమ్మ పెళ్లి నాకు సమ్మతమే అన్నట్టు ఆయన మనసులో ఒక ఆలోచనను నాటాను. ఎంగేజ్మెంట్ చూస్తూ మీ మనసులో భావాలు బయటకు వస్తాయని నేను అనుకున్నట్టే అయింది. ఆయన మనసులో మాటను బయట పెట్టారు. నువ్వు ఇక ఒప్పుకో అంటూ నా గడ్డం పుచ్చుకొని బ్రతిమాలింది. అమ్మ దొంగ, నాకు తెలియకుండా ఇంత కథ నడిపించావా అని దాని చెవి మెలిపెట్టాను. ఇంతకీ మీ సమాధానం చెప్పనే లేదు అని సుబ్రహ్మణ్యం గారు గుర్తు చేశారు. అలాగే, కానీ ఒక్క షరతు, ముందు ఈ అల్లరి పిల్ల ముక్కుకు తాడి వేసే అబ్బాయిని వెతికి పెట్టండి అని నవ్వాను. ఓ సంతేనా, సరే ఒప్పుకోవాలే కానీ స్వయంవరం ఏర్పాటు చేయను అని సుబ్రహ్మణ్యం గారు కూడా నవ్వారు. సరయు బొంగమూతి పెట్టి పకపకా నవ్వింది. సమాప్తం.